చాయ్ అమ్మడం ద్వారా కూడా కోట్లు సంపాదించవచ్చు అని ప్రూవ్ చేసిన వ్యక్తి ఎంబీఏ చాయ్వాలా. అసలు ఈ ఎంబీఏ చాయ్వాలా ఎవరో ఈ వీడియోలో చూద్దాము. అండ్ ఎంబీఏ చాయ్వాలా ఒరిజినల్ నేమ్ ప్రఫుల్ బిలోర్. అండ్ ప్రఫుల్ బిలోర్ ఎంబీఏ చేయాలని ఒక డ్రీమ్ అయితే ఉండేది. చాలాసార్లు క్యాట్ ఎగ్జామ్ కూడా అటెంప్ట్ చేశాడు. అండ్ సెవెరల్ అటెంప్ట్స్ తర్వాత ఎప్పటికీ ఎంబీఏ సీట్ రాకపోవడంతో ఆ జర్నీని అక్కడ ఆపేసి సో జాబ్ ట్రయల్స్ లో డిఫరెంట్ సిటీస్ అయితే తిరిగాడు. చెన్నై, ముంబై, హైదరాబాద్, అహ్మదాబాద్ ఇట్లా డిఫరెంట్ సిటీస్ కి వెళ్ళాడు. అండ్ ఫర్దర్ గా ఫైనల్ గా మెక్డొనాల్డ్స్ లో డెలివరీ బాయ్ గా చేరాడు. అండ్ మెక్డొనాల్డ్స్ లో డెలివరీ బాయ్ గా ఉన్నప్పుడు 37 రూపీస్ పర్ అవర్ వేజెస్ అయితే చెల్లించేటోళ్ళు. అండ్ ఫర్దర్ గా డెలివరీ బాయ్ నుంచి వెయిటర్ గా అక్కడే ప్రమోషన్ అయితే వచ్చింది. సో మెక్డొనాల్డ్స్ లో పనిచేస్తున్నప్పుడే ఆయనకు ఒక ఐడియా అయితే వచ్చింది. మన ఇండియాలో ఫారిన్ కంపెనీస్ ఫ్రాంచైజీస్ ద్వారా చాలా మటుకు డబ్బులు సంపాదిస్తున్నారు, లైక్ సెల్లింగ్ బర్గర్స్ కానీ పిజ్జాస్ కానీ. సో అదే వేలో మన ఇండియా సబ్ కాంటినెంట్ లో ఫేమస్ అయిన టీ సెల్ చేయడం ద్వారా ఎందుకు మనం మనీ ఎర్న్ చేయలేమనే ఒక ఐడియా నుంచి వచ్చింది ఎంబీఏ చాయ్వాలా. సో ఎలాగైతే మనకి ఈ రోజున పిజ్జా హట్ కానీ కేఎఫ్సి కానీ ఫ్రాంచైజెస్ ఉన్నాయో సేమ్ బిజినెస్ ప్రాసెస్ ని ఎంబీఏ చాయ్వాలా అడాప్ట్ చేసుకున్నాడు. అండ్ టీ సెల్లింగ్ అనేది త్రూఅవుట్ ఇండియా మనకి రెవెన్యూ జనరేట్ చేస్తుంది కాబట్టి అదే ఐడియాని అయితే ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాడు. సో బిగినింగ్ లో ఒక చిన్న టీ స్టాల్ అయితే స్టార్ట్ చేశాడు. అండ్ ఫర్దర్ గా యూటెన్సిల్ స్టాల్ అండ్ మిగతా ఖర్చులకైతే ఫాదర్ దగ్గర అప్పు తీసుకున్నాడు. అండ్ ఇక్కడ ఒకటి జాబ్ కంటిన్యూ చేశాడు మెక్డొనాల్డ్స్ లో 9 to 6 PM. అండ్ ఫర్దర్ గా టీ సెల్లింగ్ అనేది 7 to 11 PM చేసేటోడు. సో టీ సేల్స్ అనేవి పెరిగాయి. ఫర్దర్ గా కార్పొరేట్ ఎంప్లాయీస్ కూడా ఇతని దగ్గరకు వచ్చేవాళ్ళు. అండ్ స్లోలీ పాపులర్ అయిపోయాడు. అండ్ ఫర్దర్ గా జాబ్ కూడా క్విట్ చేశాడు. సో ఎప్పుడైతే టీ స్టాల్ సక్సెస్ అయిందో ప్రఫుల్ కి అయితే ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. ఇంకొక ప్లేస్ లో కొద్దిగా ఎక్కువ ఎస్టాబ్లిష్మెంట్ తోటి టీ స్టాల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు అహ్మదాబాద్ లో. అండ్ ఫర్దర్ గా ఒక ప్లేస్ అయితే రెంట్ కి తీసుకున్నాడు నియర్ టు హాస్పిటల్. అండ్ దీనికి రెంట్ 10,000 అయితే పే చేయాల్సి ఉంటుంది ఎవ్రీ మంత్. అండ్ ఈ టీ స్టాల్ కి ఎంబీఏ చాయ్వాలా అని పేరు పెట్టుకున్నాడు. అండ్ కాకపోతే షాప్ టోటల్ నేమ్ మిస్టర్ బిలోర్ అహ్మదాబాద్ చాయ్వాలా. అండ్ స్లోలీ బిజినెస్ అనేది కరోర్ టర్న్ ఓవర్ అయితే చేరుకుంది. సో ఇంత సక్సెస్ఫుల్ అయిన బిజినెస్ కొన్ని పిట్ ఫాల్స్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఎప్పుడైతే మనకి ఎంటర్ప్రూనర్ జర్నీలో సక్సెస్ వచ్చిన తర్వాత ఆ సక్సెస్ ని కంటిన్యూ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో కంటిన్యూస్ గా సక్సెస్ ని చూసిన ప్రామిసింగ్ టీ స్టాల్ చైన్స్ 2023 నుంచి ఒక ఫాల్ అయితే కనిపించింది. సో దీనికి మేజర్ రీజన్ ఒకటి ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ అయితే, ఇంకోటి ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్, ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్రాంచైజీ బిజినెస్ లో ఉన్న కొన్ని పిట్ ఫాల్స్ ని అర్థం చేసుకోకపోవడం, ఇవన్నీ కూడా మేజర్ రీజన్. అండ్ వీటి గురించి అయితే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి ర్యాపిడ్ ఎక్స్పాన్షన్. ఎప్పుడైతే మీరు ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ కి వెళ్తారో క్వాలిటీ ఇష్యూస్ అయితే వస్తాయి. అండ్ ఫ్రాంచైజీస్ మిగతా ఫ్రాంచైజీస్ కూడా డిస్సాటిస్ఫై అవ్వచ్చు. సో ఇదొకటి మేజర్ కన్సర్న్. సో ఎందుకంటే ఇక్కడ ప్రతి బ్రాండ్ కూడా ఒక క్వాలిటీ నేచర్ అయితే ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఎక్స్పాన్షన్ కి వెళ్ళారో అన్ని ఫ్రాంచైజెస్ కూడా అదే క్వాలిటీ స్టాండర్డ్స్ అయితే పాటించుకోవచ్చు. ఇక్కడ ఆపరేషనల్ ఎక్సలెన్స్ అనేది దెబ్బతీసే ప్రమాదం ఉంది. సో అందుకని ఎప్పుడు కూడా ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ నెంబర్ ఆఫ్ ఫ్రాంచైజీస్ కి ఒకేసారి పర్మిషన్ ఇవ్వడం ద్వారా సో డెఫినెట్ గా ఒక ఫెయిల్యూర్ అవుతుంది. అండ్ ఇంకోటి ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్. సో ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ అనేది ఒకటి ఎక్స్పెన్సెస్ ని హ్యాండిల్ చేయడము అండ్ క్యాష్ ఫ్లో ని ఎఫెక్టివ్ గా మేనేజ్ చేయడం. ఈ రెండు కూడా చేయలేకపోతే కనుక ఆ బిజినెస్ డెఫినెట్ గానే ఫెయిల్ అవుతుంది. అండ్ ఇదొకటి ఇంపార్టెంట్ కన్సర్న్. సో ఇంకొక మేజర్ కన్సర్న్ నీడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్. ఎప్పుడైతే ఒక స్మాల్ టీ స్టాల్ ని సక్సెస్ఫుల్ గా స్టార్ట్ చేసిన తర్వాత అట్లీస్ట్ 5 to 10 టీ స్టాల్స్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేసినప్పుడు ఫర్దర్ గా ఈ ఫ్రాంచైజ్ ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవుతుందో లార్జ్ బిజినెస్ గా అయినప్పుడు మనకి ఎక్స్పర్టైజ్ కూడా ఎక్కువగా ఉండాలి. సో ఎక్స్పర్టైజ్ లేనప్పుడు డెఫినెట్ గా బిజినెసెస్ అయితే రన్ అవ్వవు. అండ్ ఫ్రాంచైజీస్ ని ఎప్పుడైతే మీరు బిజినెస్ పార్ట్నర్స్ గా చూడాల్సి ఉంటుంది. ఎంబీఏ చాయ్వాలా మేజర్ ఫ్లా ఫ్రాంచైజీ మోడల్. ఇక్కడ ల్యాక్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ఫ్రాంచైజీస్ అనేది డెఫినెట్ గానే ఈ బిజినెస్ మోడల్ ఫెయిల్ అవ్వడానికి అండ్ కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతినడానికి కూడా కారణం. ఎప్పుడైతే మీరు ఫ్రాంచైజీ మోడల్ ని ఎస్టాబ్లిష్ చేశారు, లైక్ హౌ కేఎఫ్సి సక్సెస్ఫుల్, హౌ మెక్డొనాల్డ్స్ ఈ సక్సెస్ఫుల్, హౌ పిజ్జా హట్ ఈ సక్సెస్ఫుల్, ఎందుకంటే అవి సక్సెస్ఫుల్ బ్రాండ్స్ కాబట్టి అండ్ ఫ్రాంచైజీస్ చాలా ప్రొఫెషనల్ వేలో వాళ్ళు రన్ చేస్తారు కాబట్టి అవి సక్సెస్ఫుల్ గా అయ్యాయి. ఇక్కడ మనం బిజినెస్ మోడల్ ని తీసుకోగలిగాం కానీ ఆపరేషనల్ గా మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు అది కష్టం అవ్వచ్చు. ల్యాక్ ఆఫ్ ప్రొఫెషనలిజం, ల్యాక్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ వలన. సో తర్వాత ఫ్రాంచైజీస్ నాట్ ఓన్లీ వాళ్ళు బిజినెస్ అసోసియేట్స్ మాత్రమే కాదు, వాళ్ళు మీ బిజినెస్ పెరగడానికి ఎసెన్షియల్ పార్ట్నర్స్. సో అలా ఫ్రాంచైజీస్ అయితే చూడాల్సి ఉంటుంది. సో ఫ్రాంచైజీస్ బిజినెస్ ఎకోసిస్టమ్ లో మెయిన్ గా కావాల్సింది రిసోర్సెస్ అండ్ సపోర్ట్. సో ఈ రెండు కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రతి ఎంటర్ప్రినర్ కూడా ఒక బ్లూ ప్రింట్ అయితే ఉండాలి. సో దట్ పిట్ ఫాల్స్ ని ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఆ బ్లూ ప్రింట్ లో ముఖ్యంగా మీ కోర్ బిజినెస్ ఏంటో దాని మీద ఎక్కువగా ఫోకస్ అయితే పెట్టాలి. అండ్ కోర్ బిజినెస్ తో పాటు సౌండ్ ఫైనాన్షియల్ ప్లాన్ అండ్ ఏదైనా డిసిషన్ తీసుకునే ముందు దానికి సంబంధించిన స్కిల్ కానీ ఎక్స్పర్టైజ్ కానీ నాలెడ్జ్ కానీ అక్వైర్ చేసుకున్న తర్వాత మాత్రమే అందులో డిసిషన్ మేకింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్
ఇందాక చెప్పుకున్నట్టు ఫ్రాంచైజీ హ్యాస్ ఎ పార్ట్నర్స్. సో ఎప్పుడైతే మనం ఫ్రాంచైజీస్ ని పార్ట్నర్స్ చూస్తామో ఇట్ కల్టివేట్ ఏ కొలాబరేటివ్ అప్రోచ్ ఎంటర్ప్రీనర్ జర్నీలో. సో ఎంబీఏ చాయ్ వాళ్ళ ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ తర్వాత మీకు చాలా మటుకు ఆ ఎక్స్పాన్షన్ అనేది సక్సెస్ అవ్వలేకపోయింది డ్యూ టు ఈ మేజర్ రీజన్స్ తోటి. సో ఎప్పుడు కూడా మీరు ఒక బిజినెస్ ని స్టార్ట్ చేసినప్పుడు ఒక సక్సెస్ఫుల్ మోడల్ ని అడాప్ట్ చేసుకున్నప్పుడు దానికి కావాల్సిన ఎక్స్పర్టైజ్ కూడా అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సో దట్ మనకి ఎట్లాంటి ఆర్డ్స్ వచ్చినా కూడా దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. అండ్ ఇది ఎంబీఏ చాయ్ వాళ్ళ బిజినెస్ ఎలా గ్రో అయింది అండ్ ఫర్దర్ గా బిజినెస్ అంతగా సక్సెస్ కాలేకపోవడానికి గల మేజర్ ప్రాబ్లమ్స్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.